ఇక రేవంత్ సార్ క్షమించు కాళ్ల బేరానికి దిగొచ్చిన బన్నీ నేడు సీఎంతో సినీ ప్రముఖుల భేటీ వారితో పాటుగా రానున్న అల్లు అర్జున్ అంత ఈజీగా అల్లు అర్జున్ వచ్చే అవకాశం ఉండదు. ఆయన ఒక అక్యూజ్డ్ పర్సన్గా ఉన్నారు. ఇప్పుడు ఒక కేసులో కీలకమైన కేసులో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా దాని మీద ఒక రకంగా మాట్లాడుతుంది కాబట్టి ఆ అక్యూజ్డ్ దాంట్లో 11లో ఉన్నాడు. ఆయన డైరెక్ట్గా వచ్చి ముఖ్యమంత్రి అంతటి స్థాయిని భేటీ అయితే అంత ఈజీ అనుకుంటుర్రా? ఇక సంధ్యా థియేటర్లో తొక్కేసాట సినీ హీరో అల్లు అర్జున్ అరెస్ట్, బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు, బంద్ వంటి ఘటనల నేపథ్యంలో సినీ ప్రముఖులు నేను సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు టాలీవుడ్ సినీ ప్రముఖులు సమావేశమయ్యేందుకు సీఎం అపాయింట్మెంట్ ఖరారైంది. గురువారం ఉదయం 10 గంటలకు బంజారా హిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖులు సమావేశం కానున్నారు. టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, విక్టర్ వెంకటేష్, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజుతో పాటుగా పలువురు సినీ నిర్మాతలు, దర్శకులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. వారితో పాటు హీరో అల్లు అర్జున్ కూడా రానున్నట్టుగా తెలుస్తోంది. ఇక ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ తదితరులు సమావేశంలో పాల్గొనున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా సినిమా పరిశ్రమల సమస్యల ఎజెండాగా చర్చ జరగనుంది. చాలా మంది ఏమనుకుంటారంటే అల్లు అర్జున్ కోసమే అంతా కలుస్తారు అనుకో. అల్లు అర్జున్ కోసం అంతా కలిస్తే ఇది చాలా డెఫినెట్గా అది ఒక లీగల్గా తప్పే. అది ఇక్కడ పొరపాటు ప్రభుత్వాలది కాదు, కలిసే సినీ ప్రముఖులే తప్పు. ఒకవైపు అల్లు అర్జున్కి సంబంధించి కేసు విషయంలో మధ్యవర్తిత్వం వహిస్తామని చెప్పి అందరూ మాట్లాడుతున్నారు. అట్లా మాట్లాడినా తప్పే. లీగల్గా యాజ్ పర్ ఆయన బెయిల్ మీద బయట ఉన్నాడు, కేసు ఇంకా విచారణ దశలో ఉంది కాబట్టి అటువంటి వ్యాఖ్యలు చేసినా లేదంటే ఆ రకంగా ప్రయత్నం చేసినా అది పొరపాటే. అంత ఈజీగా కేవలం ఒక అల్లు అర్జున్ కోసం ఇంతమంది దిగొచ్చి మాట్లాడతారు అనేది వాస్తవం కాదు. కానీ ఒక విషయం కంపల్సరీగా అక్కడ మాట్లాడాల్సిన అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో వీళ్ళ ఇండస్ట్రీస్ ఉన్నాయి, వీళ్ళ పెట్టుబడులు ఉన్నాయి, వీళ్ళకి సంబంధించినటువంటి అన్ని రకాలు ఉన్నాయి. అప్పుడున్నటువంటి అనేక ప్రభుత్వాలు ఏకంగా మంచు విష్ణు ఏమంటున్నాడు, కాంగ్రెస్ హయాంలో మాజీ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి హయాంలో టాలీవుడ్ ఇండస్ట్రీ అభివృద్ధి చెందింది, ఎదిగిందని చాలా క్లియర్గా ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తే చెప్పిండు ఆయన. సో ఈ నేపథ్యాన్ని మీరు గమనించండి. ఎదిగింది అంటే ఎట్లా? వాళ్ళకి అన్ని రకాలుగా భూములు కేటాయించడంలో, వాళ్ళకి తక్కువ మొత్తంలో స్టూడియోలు కట్టుకోవడానికి అవకాశం ఇవ్వడంలో, వాళ్ళకు ఇండస్ట్రీకి సంబంధించిన డెవలప్మెంట్ కోసం అన్ని రకాల వెసులుబాట్లు క్రియేట్ చేయడంలో, అన్నిట్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే తెలంగాణ హైదరాబాద్ నగరాన్నే ఎంచుకున్నారు. హైదరాబాద్ నగరంలో అప్పటి ప్రభుత్వాలు మొత్తం కూడా వాళ్ళకి కట్టబెట్టినాయి. అంటే ప్రభుత్వ భూములను కట్టబెట్టిరా లేకుంటే తక్కువ మొత్తంలో ఇంకేదైనా హెల్ప్ చేసిరా, మొత్తం మీద వాళ్ళకైతే హెల్ప్ జరిగింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించింది కాదు, అటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి వేరువేరుగా చూడడం, రెండు కూడా తెలుగు ఇండస్ట్రీనే, రెండు కలిపితేనే టాలీవుడ్ అని చెప్పేటువంటి ఈ సినీ ప్రముఖులు గద్దర్ లాంటి ఒక నిజమైనటువంటి ఉద్యమకారుడి పేరుతోని అవార్డులు ఇస్తా అంటే ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు ఎవరు స్పందించలేరు? చిరంజీవి ఒక్కడేదో ఒక వీడియో చేసిండు, అది కూడా దాని మీద కొన్ని కాంట్రవర్సీలు నడిచినాయి. అఫ్కోర్స్ చిరంజీవి లాంటి వాళ్ళు యాక్సెప్ట్ చేసిరు. సినీ ప్రముఖులు, దర్శకులు, నిర్మాతలు, సినీ హీరోలు ఎందుకు ఒకరు స్పందించలే? అంటే గద్దర్ అంటే మీకు చిన్న చూపా? గోషిగొంగడ వేసుకొని పాట పాడతారు, ప్రజా సమస్యల గురించి మాట్లాడుతూ అయినటువంటి వాళ్ళ వ్యక్తులతోని మా పెత్తందారులకి, మా దొరలకి అవార్డులు ఇచ్చలేదని ఒక అహంకారపూరితంగా ఉన్నారా? గద్దర్ లాంటి వ్యక్తి పేరిట అవార్డులు ఇస్తా అంటే ఈరోజు నేను నాని న్యాచురల్ స్టార్ నాని అడుగుతున్నా, అల్లు అర్జున్ అరెస్ట్ అయితే ఏదో మునిగిపోయినట్టు, ఏదో కూలిపోయినట్టు, ఏదో జారిపోయినట్టుగా ప్రవర్తించి ట్వీట్ ఒక 10 లైన్ల ట్వీట్ పెట్టి ప్రభుత్వం ఆ రోజు ఎందుకు స్పందించలే, మీడియా ఆ రోజు ఎందుకు స్పందించాలన్నావు కదా నువ్వు, మరి నువ్వెందుకు స్పందించలే? తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల ఉత్సవాలు జరుగుతుంటే కనీసం నీ తరపున ఉత్సవాలకి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి తెలిపినవా? గద్దర్ అవార్డుల పేరిట రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తే గద్దర్ అవార్డు గురించి ఏమైనా మాట్లాడుకొచ్చినవా? ఇవి కాదా ప్రజా సమస్యలు? మరి ఈ సెంటిమెంట్ సంబంధించిన అంశం కాదా? మరి సెంటిమెంట్లు కించపరిచినావు కదా నువ్వు కూడా. ఈ సినీ ప్రముఖులు ఎవరన్నా, దిల్ రాజు కూడా క్వశ్చన్ చేస్తున్నాను నేను, నువ్వు నీ యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటి తెలంగాణ కోసం? తెలంగాణ సంబంధించిన వ్యక్తుల్ని ఎంతమందిని ప్రోత్సహించినావు? ఏదో బలగం సినిమా తీసినా అన్నావు. ఆ బలగం సినిమా కూడా అక్కడ డెఫినెట్గా బలగం సినిమా తీసినావు, కానీ బలగంలో అంటే ఒక సినిమాను ఉదాహరణకు చూపించలేవు నువ్వు. తెలంగాణ కళాకారులను, కవులను, ఇక్కడ ఉన్నటువంటి నటీనటులను, జూనియర్ ఆర్టిస్టులను ప్రమోట్ చేసే విధానంలో నీ కాంట్రిబ్యూషన్ ఏంటి? ఎంతమందికి తెలంగాణ వాళ్ళకి నువ్వు అవకాశం కల్పించినావు? ఎంతమంది సినీ హీరోలను తయారు చేసినావు తెలంగాణ నుంచి? ఒక అల్లు అర్జున్కి ఏదో జరిగితే మొత్తం అట్టుడికిపోయి ఆగం జగన్నాథం లెక్క పెద్ద పంచాయతీ పెట్టినావు కదా. తెలంగాణ సినీ ప్రముఖులు తెలంగాణకు సంబంధించిన వాళ్ళంతా కూడా అవకాశాలు లేకుంటే అక్కడికి వచ్చిన తర్వాత అనేక అణచివేయబడి సినిమా ఇండస్ట్రీలో కొంత ఇబ్బంది పడుతున్నారు. తెలంగాణ సంస్కృతి మీద దెబ్బ కొడుతున్నాయి ఈ సినిమాలన్నీ కూడా. ఏది పెడితే మాట్లాడి తెలంగాణ సంస్కృతి, తెలంగాణ యాస భాష అంటున్నాయి.
ఈ రకంగా తెలంగాణ కల్చర్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్న సినిమా ప్రముఖుల గురించి నువ్వేం మాట్లాడినావు, సినిమాల గురించి ఏం మాట్లాడినావు? వాట్ ఈజ్ యువర్ కాంట్రిబ్యూషన్ టు తెలంగాణ సొసైటీ? నీ కాంట్రిబ్యూషన్ ఏంటి తెలంగాణ సొసైటీ కోసం? సమాధానం లేదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఫస్ట్ కొంచెం సిగ్గనిపించాలి. అలాంటి వ్యక్తి ఒకరిని తీసుకొచ్చి టీడీఎఫ్సీ చైర్మన్గా చేసినందుకు, టీఎఫ్డీసీ చైర్మన్గా చేసినందుకు ఏందైనా కాంట్రిబ్యూషన్ ఏంటిది? ఆయన ఏం చేయగలిగిన తెలంగాణ రాష్ట్రానికి? తెలంగాణ రాష్ట్రంలో ఏమైనా ఆయన సినిమా ఇండస్ట్రీ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిండా? అంతెందుకు కొన్ని విషయాలు చెప్తే, తెలంగాణ సినిమాలకి, తెలంగాణ ఆశ భాష, తెలంగాణ శ్వాస ఉన్న సినిమాలకి థియేటర్లు ఏమంటే థియేటర్లు కూడా ఇయ్యడు దిల్రాజు, తెలుసా మీకు? థియేటర్లు కూడా ఇయ్యడు. మా సినిమా నడిపించుకుంటామయ్యా, ఓ థియేటర్ అంటే థియేటర్ కూడా ఇయ్యడు ఆయన. పైసలు కడతాం, పికెట్ ఏం లేదు, థియేటర్ కూడా దొరకనేడు ఆయన. అటువంటి వ్యక్తి దిల్రాజు. ఆయన ఈ రోజు ఒక్కసారిగా ఇక్కడ శ్రీతేజ్ దగ్గరికి పోయి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన తర్వాత, లేకపోతే తెలంగాణ ఏమంటారు తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ అయిన తర్వాత గొప్పోడు అయిపోయిందా? జస్ట్ డైరెక్ట్గా దిల్రాజు అడుగుతున్నా, వాట్ ఈజ్ యువర్ కాంట్రిబ్యూషన్ టు తెలంగాణ? మీరు నన్ను డైరెక్ట్గా మళ్ళీ రిటర్న్ క్వశ్చన్ చేయొచ్చు, వాట్ ఈజ్ యువర్ కాంట్రిబ్యూషన్ రిటర్న్ క్వశ్చన్ చేయొచ్చు. నీలాగా నాకే కనుక అటువంటి అవకాశం ఉంటే, నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన, మా నాయన వ్యవసాయం చేస్తాడు, ఎక్కడో మారుమూల ప్రాంతం నుంచి ఇక్కడ వచ్చి ఇక్కడ తెలంగాణ సమాజం గురించి మాట్లాడే అవకాశం దొరికింది. ఇట్స్ మై కాంట్రిబ్యూషన్. తెలంగాణ సమస్యల్ని ప్రజలు నిత్యం రోజు మాట్లాడుతూనే ఉన్నాం. మీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ప్రముఖులు కూడా ఏదైనా కబ్జాలకు పాల్పడితే వాళ్ళ సమస్యల నుంచి బయటపడేసే ప్రజలను కూడా మేమే వాట్ ఈజ్ యువర్ కాంట్రిబ్యూషన్ అని క్వశ్చన్ చేయవచ్చు, రిటర్న్ క్వశ్చన్ చేయొచ్చు. నేను సమాధానం చెప్తా ఏం కాంట్రిబ్యూషన్ అనేది. నీలాగానే మాకు కనుక ఇటువంటి అవకాశాలు ఉండే, థియేటర్ మొత్తం మాకు అబంధ హస్తాల్లో ఉండి తెలంగాణ సమాజమే ఉంటే మా కల్చర్ మీద దెబ్బపడినేకపోదుము, మా కల్చర్ మీద దెబ్బపడినేకపోదుము. ఏది పడుతుంది మాట్లాడి తెలంగాణ యాస, ఏది పడుతుంది మాట్లాడి తెలంగాణ భాష అంటున్నారు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? కాబట్టి తెలంగాణ చూసేటువంటి ఎవరైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నా, ప్రభుత్వం నుంచి పెద్దలున్నా, ఎవరైనా తొలి వెలుగు చూస్తున్నా, కాంగ్రెస్ పార్టీ నాయకులున్నా కూడా దయచేసి మీ వారు చెప్పండి, ఇకనన్నా తెలంగాణ సమాజం కోసం ఉపయోగపడేటువంటి పనులు చేయమని చెప్పండి. వీళ్ళు అదేంటి హుదుహు తుఫాన్ అని ఒకటి అక్కడ వస్తే, ఎక్కడ హుదుహుదే కదా ఏపీకి సంబంధించిన దాంట్లో వస్తే ఒక పెద్ద ఈవెంట్ పెట్టి కొన్ని కోటాను రూపాయలు వసూలు చేసి ప్రజానికానికి సేవ చేసి హ్యాట్స్ ఆఫ్ టు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. మీరు చాలా గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మేమందరికీ కూడా మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం. కానీ ఈ రకంగా తెలంగాణ విపత్తులో ఉన్నప్పుడు మీరు సాయం చేసింది ఏంటిది? ఏం సాయం చేశారు తెలంగాణ విపత్తులో ఉన్నప్పుడు? తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాలు జరుగుతుంటే మీరంతా కూడా అక్కడి నుంచి జయాంధ్ర సంబంధించి లేకపోతే సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతు తెలిపిన కాదా మీరంతా? ఇండైరెక్ట్గా మీరు అక్కడ సపోర్ట్ ఇచ్చిన కాదా? తెలంగాణ రాష్ట్రం విడిపోతే ఒకనొక సందర్భంలో ఇటువంటి కొంతమంది, అంటే అవన్నీ పెద్ద పెద్ద హైలైట్ కాలేజీల మీద పట్టించుకోలేదు, కానీ తెలంగాణ రాష్ట్రం కనుక విడిపోతే తెలంగాణ రాష్ట్రం అంధకారంలోకి పోతుందని చెప్పినటువంటి వ్యక్తులు వీళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఈరోజు మీరు వచ్చి మాట్లాడుతున్నారా? ఇక్కడ తెలంగాణ ఆంధ్రాన్ని వివరించడం లేదు, కాకపోతే మీరు మీ ఆలోచనల విభజన జరుగుతున్నది, మీ యొక్క తీరులో విభజన జరుగుతున్నది. అందరినీ సరిసమానంగా చూడండి. కనీసం ఇక్కడ సెంటిమెంట్కి సంబంధించిన అంశాల్లో కూడా కనీసం మీ యొక్క ప్రస్తావన, మీ మాట ఏం లేకపోయింది అంటే ఎంత తెలంగాణ సెంటిమెంట్ సంబంధించిన భగ్నం జరుగుతుంది, తెలంగాణ సెంటిమెంట్ ఎంత దెబ్బపడుతుందో అర్థమవుతుంది కదా. సో ఈ విషయాలపైన చాలా సీరియస్గా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళతో మాట్లాడాలి. తెలంగాణ అటువంటి సినీ కళాకారులని, నటీనటులను కూడా తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీలకు అవకాశం కల్పించాలి. ఇంకా ఎక్కడైనా తెలంగాణ నటీనటులకు అన్యాయం జరిగినట్టుగా, కళాకారులకు, కవులకు అన్యాయం జరిగినట్టుగా కనుక ప్రస్తావన వస్తే డెఫినెట్గా వీళ్ళ మీద వేటు వేసే అవకాశం ఉండాలి. ఎందుకంటే వీళ్ళు ఈరోజు ఊరికనే కాదు కదా. రామానాయుడు స్టూడియో ఎట్లా కట్టినా నాకు తెలుసు, హైదరాబాద్లో ఏ గుట్టల మీద కట్టిన ఆయన, ఎట్లొచ్చింది పర్మిషన్ ఆయనకి, ఏ రకంగా ఇక్కడ సహకారం రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం చేయకుండా స్టూడియోలు కట్టుకుంటా పోయిందా? రామోజీరావు గారు ఏం చేయకుండా ఒంటరిగా ఇంతటి స్థాయికి ఎదిగి స్వర్గానికి చేరిండా? తెలంగాణ రాష్ట్ర ప్రజల కాంట్రిబ్యూషన్, తెలంగాణ సమాజం కాంట్రిబ్యూషన్ ఏం లేదా ఇంట్లో? మరి రిటర్న్లో మీరేమిచ్చారు? తెలంగాణ సినీ కళాకారులను అణచివేయడం, తెలంగాణ సినీ కళాకారులని, కవులని అణచివేయడం, ఇక్కడ పాట బాట యాసను మొత్తం కూడా వక్రీకరించడం, ఇది మీరు చేసింది. సో ఇక నా పద్ధతి మార్చుకోండి. ఈ విషయాలపైన రేవంత్ రెడ్డి రోజు డెఫినెట్గా టాలీవుడ్తో మాట్లాడాలి, టాలీవుడ్ పెద్దలతో మాట్లాడాలి, దర్శకులు నిర్మాతలతో మాట్లాడాలి. తెలంగాణ వల్ల కూడా అవకాశాలు ఇవ్వాల్సిందే. డెఫినెట్గా ఇకపైన ఎక్కడ కూడా తెలంగాణ నటినట్లను, కళాకారులను కించపరిచిన మాట ప్రస్తావన రాకూడదు. ఆ దిశగా డెఫినెట్గా మీ దగ్గరికి వస్తున్నారు కాబట్టి ఆ విషయంలో మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఆ ప్రశ్న కూడా లేవనెత్తుర్రి. ఇక అల్లు అర్జున్ పోతలు అనేది పూర్తిగా అవాస్తవం. మరి ఇప్పుడు ఒక వైపుగా కేసు విచారణ దశలో ఉండగా ఒక ముఖ్యమంత్రి స్థాయితో వ్యక్తితోని అల్లు అర్జున్ భేటీ అయితే డెఫినెట్గా రాంగ్ ఇంటెన్షన్ వెళ్తుంది, లీగల్గా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అంత ఈజీగా కలిసే అవకాశం అయితే లేదు. కానీ డెఫినెట్గా
నేను దామోదర్ రాజనరసింహ గారిని కోరుతున్నా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కోరుతున్నా, బట్టిని కోరుతున్నా, అట్ ది సేమ్ టైం ఉప ముఖ్యమంత్రి బట్టి గారిని కోరుతున్నా, అట్ ది సేమ్ టైం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నా. నేనేమంటున్నా అంటే మీరంతా డెఫినెట్గా ఈరోజు టాలీవుడ్ సినీ ప్రముఖులు మీతో భేటీ అవుతున్నారు కాబట్టి తెలంగాణ సమాజానికి వాళ్ళ నుంచి ఏం కాంట్రిబ్యూషన్ ఉంటుంది, ఇక్కడి కవులు కళాకారులకు ఏం కాంట్రిబ్యూషన్ ఉంటుంది, తెలంగాణ ఈ రకంగా మీరు కొంచెం డెఫినెట్గా లోతుగా పరిశీలించండి. ఇంకా ఏం అన్యాయం జరిగిందని మాకంటే మీకే బాగా రికార్డులు ఉంటాయి, మీ దగ్గర అధికారులు చెప్పేటువంటి అన్నీ ఉంటాయి కాబట్టి మీరు డెఫినెట్గా మాట్లాడాల్సిందే. కనీసం దిల్ రాజు అనే వ్యక్తి తెలంగాణ సినిమాలకి థియేటర్ ఇవ్వకపోతుండే. ప్రత్యక్షంగా కొంతమంది నిర్మాతలు, సినీ నిర్మాతలు కానీ లేకపోతే డైరెక్టర్లు చెప్పిన విషయం మేము అని చెప్తున్నాం. ఇక సినిమా పేరు చెప్తే వాళ్ళ మీద కక్ష కట్టే అవకాశం ఉంటుందేమో కానీ థియేటర్లు ఇవ్వకపోతుండే ఆయన. ఇక పక్కనే రేపు పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే